నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బ్యాచులర్ సినిమాతో తెరంగేట్రం చేసింది దివ్య భారతి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది అందం అభినయంతో ఈ బ్యూటీ పేరు మార్మోగింది దీంతో తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి ఇక తెలుగులో సుడిగాలి సుధీర్ పక్కన గోట్ అనే సినిమాలో యాక్ట్ చేస్తోంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి దివ్య భారతి ఈ అందాల భామ ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసింది 3 సినిమాలే అయినప్పటికీ కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది రోల్ ఏదైనా దానికి ప్రాణం పోసి మరీ నటిస్తోంది బ్యాచులర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ ఫస్ట్ మూవీలోని హీరో జీవి ప్రకాష్తో బోల్డ్ సీన్స్ లిప్లాకులతో రెచ్చిపోయింది అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి తన యాక్టింగ్కు మంచి అప్లాజ్ వచ్చింది ఆ తర్వాత ఆ హీరోతోనే కింగ్స్టన్ అనే మూవీలో యాక్ట్ చేసింది 1992 జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్య భారతి బ్యాచులర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ ఆ తర్వాత జని అనే వెబ్ సిరీస్లో నటించింది ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలో ఏకంగా 3-4 సినిమాలు లైన్లో ఉన్నాయి సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతోన్న గోట్ అనే మూవీలో దివ్య భారతి హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఇప్పటికీ చాట్ బాస్టర్గా మారింది విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన మహారాజా మూవీలో దివ్య భారతి స్పెషల్ రోల్ చేస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టింది కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఓ ప్రొఫెసర్ని పిచ్చిగా ప్రేమించినట్లు తెలిపింది బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అతన్ని ఇష్టపడ్డాను కానీ ఆయన ప్రొఫెసర్ అని నాకు తర్వాత తెలిసిందని చెప్పింది అయితే ఆయన వేరే బ్రాంచ్ ప్రొఫెసర్ ఓ రోజు నేను అతన్ని చూస్తుంటే అతను కూడా నన్ను చూశాడని ఆ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి మా సార్ నీ నెంబర్ అడిగితే ఇచ్చాను అని చెప్పింది దాంతో తాను ఆమెపై కోప్పడ్డానని చెప్పింది ఓ రోజు సడన్ గా ఆయన కాల్ చేశారట ఆ తర్వాత రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్ళమని ఒకరినొకరు చాలా ఇష్టపడ్డాం కానీ కాలేజ్ అయ్యాక ఆ లవ్ బ్రేక్ అయిందని చెప్పింది ఆ తర్వాత నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక కాల్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారు ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడతారని చెప్పుకొచ్చింది దివ్య భారతి ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.